అన్నా వదిన పళ్ళ కొట్లో పళ్ళు కొంటుంది రా అన్న, మనం కూడా వెళ్ళి పళ్ళు కొందాం. పళ్ళు కొనడానికని వెళ్ళి పళ్ళు రాలగొట్టించుకోకూడదురా. అమ్మాయిల ముందు దూరంగా ఉండి అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత స్టైల్ గా నిలబడి చూడాలి. ఈలోగా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. యాపిల్ ఎంతకి ఇస్తున్నారు? కిలో 150 రూపాయలమ్మా. ఒక యాపిల్ ఇంకో యాపిల్ ధర ఎంత అడుగుతుంది. ఇదంత పెద్ద కామెడీ అనిపించట్లేదు. ఆరెంజ్ కిలో ఎంతకి ఇస్తున్నారు? 120 అమ్మా. 50 కిలోలు ఆరెంజ్ కిలో ఎంత అంటుందిరా? ఒరే నల్ల పంది, ఏదో డైలాగ్ లేసి ఎగటి పుట్టించుకో. ఈ పంది ఈ ఆరెంజ్ ని బందీ చేయాలనుకుంటుంది, తీసుకురండి రా. కొందరు హీరోలు సీన్ క్రియేట్ చేసి లవ్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ సీన్ క్రియేట్ అయిపోయింది. నువ్వు యాక్షన్ మాత్రం చేస్తే చాలు, ఇక వెళ్ళండి. నిజంగానే వెళ్తున్నావా? ఇప్పుడు చూడరా అన్నగారు యాక్షన్. ఏదో తేడా కొడుతుంది. నాకేదైనా ప్రాబ్లం వస్తే నీకెలా తెలుస్తుంది మావయ్య? దేశానికి ప్రాబ్లం వస్తే ఆర్మీకి తెలుస్తుంది, ఊరికి ప్రాబ్లం వస్తే పోలీసులకి తెలుస్తుంది, నీకేమైనా ప్రాబ్లం వస్తే ఈ మామకి తెలుస్తుంది. ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళి మీ మామ చేసే వీరోచిత పోరాటాన్ని చూడు. అక్కడ నిలబడకు, బాడీ పడుద్ది. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. చూడలేకపోతున్నాను రా. సంథింగ్ రాంగ్. కోఆపరేట్ చేయరా. ఇంకొక్కసారి ఎవడైనా సరే నా అత్త కూతురు మీద చెయ్యేసాడని తెలిసిందో కొడకల్లారా, వాడింట్లో కాలుంటుంది, చెయ్యుంటుంది, ముక్కుంటుంది, మూతుంటుంది, ప్రాణం మాత్రం ఉండదు. రా బంగారం. ఆడి ఫేస్ కి ఆడు మాట్లాడిన డైలాగ్ కి సంబంధం ఉన్నట్రా. కర్మరా బాబు. ఏంట్రా రే, జిమ్ మాస్టర్ లా ఉండి ఆ టీ మాస్టర్ గారి చేతిలో దెబ్బలు తిన్నారు, సిగ్గుగా అనిపించట్లా? అనుకోండి బాస్, అతను మా బాస్. ప్రతి నెల మమ్మల్ని డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు. ఆ అమ్మాయిని మేము అప్పుడప్పుడు ఏడిపిస్తాం సార్. అతను వచ్చి ఆ అమ్మాయిని కాపాడతాడు. మేము ఎన్నో గెటప్ ప్లేస్ ఏడిపించినా ఆ అమ్మాయి మాత్రం తను లవ్ చేయడం లేదు. ఆడి సెటప్ కోసం ఆడు గెటప్ లేస్తున్నాడంటే ఓకే, మీరు గెటప్ లేసి ఏం చేస్తారా? వృత్తి ధర్మం బాస్. కానీ ఒక్క విషయం రా, ఇంతకు ముందు మీ ఫైటర్స్ ప్రేమికులు విడదీయడానికి పనిచేసేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం రా కలపడానికి ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ బాస్. ఐ లైక్ యూ రా. థ్యాంక్ యూ. కానీ థ్యాంక్ యూ. వెళ్ళండి. అన్నా, ఆ కామెడీ కరోడ్ లవ్ చేసే అమ్మాయి నువ్వు లవ్ చేయడం ఏంటన్నా? పైగా ఆడ అత్త కూతురన్నా. ఎదుటోడు విలన్ అయితే మనం యాక్షన్ రూట్ లో వెళ్ళొచ్చు, కానీ ఇటు కమిడీనే. సో మనం కమిడియన్ రూట్ లోనే వెళ్దాం. ఓకే.